అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ సీఈఓ జానకి రెడ్డి ముఖ్యాతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. జరిగిన సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ జానకి రెడ్డి మాట్లాడుతూ, మహిళల సమానత్వం మన ఇంటి నుండే ప్రారంభం కావాలన్నారు. ఇంట్లో ఆడపిల్లలను మగ పిల్లలను సమానంగా చూడాలని, సమానంగా చదివించాలని సూచించారు. సమాజంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యమని, వారిని అన్ని రంగాలలో పురోగమించేలా చేయడమే ప్రభుత్వ సంకల్పమని అన్నారు. మహిళలు అన్ని రంగాలలో పురోగమించడమే అసలైన అభివృద్ధి అని చెప్పారు. సమాజంలో పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు కలిగి ఉండాలని, విద్య, ఉపాధి, రాజకీయ రంగాలలో మహిళల భాగస్వామ్యం పెరగాలన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో మహిళలు కీలక స్థానాలను అధిరోహించాలని సూచించారు. మహిళా సాధికారత కోసం సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావలసిన అవసరం ఉందన్నారు. మహిళా సాధికారత కోసం సమాజం, ప్రభుత్వం కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సీఈఓ జానకి రెడ్డి తెలిపారు. మహిళా ఉద్యోగులకు సన్మానం చేసి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎస్ సూర్యకాంత్, కార్యదర్శి ఎం రఘు, జిల్లా పరిషత్ ఉప కార్యనిర్వహణ అధికారిని ఆర్ స్వప్నతో పాటు వివిధ శాఖల మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ఎన్నో ఉద్యమాలు జరిగి చాలా దేశాలలో ఒక మహిళలకి ఒక డేట్ కేటాయించి ఒక దినోత్సవం జరిపి వాళ్ళని బయటికి తీసుకురావాలి. వాళ్ళు ముఖ్యంగా ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి, జెండర్ ఈక్వాలిటీ తీసుకురావాలి, ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు తీసుకొని ఎన్నో ఉద్యమాల తర్వాత 1909లో మరి అమెరికాలో ఫస్ట్ సారి వివిధ కంట్రీస్లలో జర్మనీ అలాంటి దేశాల్లో కూడా వాటిని స్ఫూర్తిగా తీసుకుని నిర్వహించిన తర్వాత ప్రతి సంవత్సరం ఒక డే కేటాయించాలి. అది మార్చి 8 అనేటువంటిది ఒక సిచ్యువేషన్ కి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ కి మహిళల్లో చాలా మార్పు వచ్చింది. ఇంతకుముందు బయటికి రావాలంటేనే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చేలా మనం ఏ రంగం తీసుకున్నా కూడా, ఇలా 10th క్లాస్ రిజల్ట్ తీసుకో, ఇంటర్మీడియట్ రిజల్ట్ తీసుకో, ఎక్కడ తీసుకున్నా కూడా అమ్మాయిలే పై చేయి ఉంటున్నారు. అంటే మన విద్యారంగంలో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా. ఇంతకుముందు ఐఐటీలో కొంచెం తక్కువ ఉండే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఐఐటీలో కూడా వాళ్ళు అమ్మాయిలు బాగా రాణిస్తా ఉన్నారు. మనం పైలట్స్ కూడా మహిళలు, సైనికులుగా ఏ రంగం తీసుకున్నా కూడా మరి మహిళలు ముందుకొచ్చి ధైర్యంగా వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తా ఉన్నారు. మరి అటువంటి సందర్భంలో మరి వాళ్ళకి ఇంకా మనం ఎంకరేజ్ చేసినట్టయితే, ఇంకా ముందు తీసుకొచ్చినట్టయితే, మహిళల్ని ఆర్థికంగా బలంగా అయ్యే విధంగా ఇంకా సపోర్ట్ చేసినట్టయితే ఇంకా సమాజం ముందుకు పోతుంది, ఈ వ్యవస్థ బాగుపడుతుంది, మంచి సమాజ నిర్మాణం జరుగుతుంది. ఇంట్లో స్త్రీ చదువుకుంటే ఆ కుటుంబం అంతా కూడా ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీగా తయారవుతుంది. అట్లే సమాజం అంతా కూడా ఒక మంచి సమాజాన్ని నిర్మాణం చేసిన వాళ్ళ ఉద్దేశంతో ప్రభుత్వాలు కూడా అనేక కార్యక్రమాలు తీసుకొని మనం ఆర్థికంగా ఎదగడానికి